చెప్పండన్న ఎట్లా చూస్తారు బంగ్లాదేశ్‌లో హిందువులపైన చేస్తున్నటువంటి ఈ దాడులను? ఇది ఒక ప్లాన్ తోటి జరిగిన ఇది పని. ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ గురించి ఆ ప్రధాని ఏం చేసారో అది చేయడం జరిగింది. పాకిస్తాన్ సంబంధించిన ఒక అక్కడ హస్తం ఉండడం, చైనాకు సంబంధించిన హస్తం ఉండడము, భారతదేశం సంబంధించిన విధంగా ఏం చేయాలని ఒక ఆలోచనతో అక్కడ జరుగుతున్న ఉద్యమం అది. ఇప్పుడు రిజర్వేషన్‌కి సంబంధించిన ఉద్యమం అంటే ఎప్పుడైతే ప్రధాని గారు రాజీనామా చేశారో అక్కడ క్లోజ్ కావాల్సింది. కాబట్టి ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వల్ల హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. హిందువుల ఇండ్లు ధ్వంసం చేస్తున్నారు, మందిరాలు ధ్వంసం చేస్తున్నారు, అమ్మాలను చెరబడుతున్నారు, చంపేస్తున్నారు. అంటే ఈ దేశం లోపల హిందువులు ఎవరు ఉండకూడదు, హిందువులందరూ బయటికి వెళ్ళిపోవాలి, ఓన్లీ ముస్లింలు మాత్రం జీవించాలి, అల్లా రాజ్యం మాత్రం ఉండాలని ఒక ఆలోచనతో జరుగుతుంది. ఈ ఇవాళ ఇంతకుముందు పాకిస్తాన్‌లో జరిగింది, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతుంది. అంతేకాకుండా ఏమంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు చాలామంది ఏమంటే అల్లా రాజ్యం కావాలని ఒక ఆలోచనతో ఏమంటే భారతదేశంలో అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోపల ముస్లిం ఆ రోజు పండితులపైన దాడి జరిగింది. ఇవాళ బెంగాల్ లోపల రకరకాల దాడులు జరుగుతున్నాయి, కేరళలో జరుగుతున్నాయి, మన హైదరాబాద్ జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతున్నాయి. అంటే ముస్లింకి ఒక ప్లాన్ ఉంది. అంటే ఈ ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రాజ్యం కావాలి, భారతదేశం ఇస్లామిక్ రాజ్యం కావాలని ఒక ఆలోచనతో జరుగుతున్న ఉద్యమాలు. కాబట్టి ప్రతి హిందువు మేలుకోవాలి, ప్రతి హిందువు ఆలోచించాలి, హిందుత్వంగా జీవించాలి, హిందుత్వం గురించి ఆలోచించాలి. అప్పుడే మాత్రం ఈ దేశం రక్షించబడుతుంది. ప్రపంచ దేశాల్లో హిందువులకు ఏమంటే మనం వాళ్ళకి అండగా ఉండగలుగుతాం, వాళ్ళకి కాపాడగలుగుతాం. ఈ దేశంలో హిందూ గర్జిస్తేమంటే వాళ్ళు ఎంతటి వాళ్ళు చెప్పండి. ఈ దేశంలో ఉన్న హిందువులు ఏమంటే చాలా రాజకీయ పార్టీలో ఉన్న హిందువులు ఏమంటే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి, వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు జీవిస్తారు, వాళ్ళ బ్రతుకుదేరు గురించి చూస్తారు. అదే వేరే వేరే దేశాల లోపల ముస్లింకి వ్యతిరేక సంఘటన జరుగుతుంటే ముస్లింలు రోడ్డుపైకి వస్తున్నారు, వాళ్ళతో పాటు హిందూ రాజకీయ రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నారు, శాంతిరాజు చేస్తున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల ప్రాణాలు కావా, వాళ్ళ జీవితాలు కావా, వాళ్ళ పైన దాడులు జరిగి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతుంటే వాళ్ళు రోడ్డుపైకి వస్తుంటారు. బయట ఏం చేయాలి అర్థం కాక, ఎక్కడ బతకాలో అర్థం కాక దారి లేని పరిస్థితులు వాళ్ళు జీవిస్తుంటే వల్ల ఒక్క రాజకీయ నాయకుడి వల్ల బయటకు వచ్చి ర్యాలీ దిగకొచ్చారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకొచ్చారు. అంటే వీళ్ళ ఈ ఆలోచన ఏంటంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయం, వాళ్ళ అవసరాల గురించి జీవించాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ అవసరాల గురించి జీవించడమే రేపు హిందూ ధర్మం నాశనానికి మూల కారణం అది. కాబట్టి ఇప్పటికైనా హిందూ రాజకీయ నాయకులారా, హిందువులు అందరికీ ఆలోచించండి, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు అందరికీ మద్దతు ఉండాలి, ఆ దాడిని అందరూ ఖండించాలని చెప్పి కోరుచున్నాం. అంటే ఇంకా ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పటికీ కొనసాగించి కూడా దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్‌లో. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి చూస్తా ఉన్నాయి. ఎట్లా చెప్తారు? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఆలోచిస్తుంది, మా సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి. దానికి ఏ విధంగా ప్లాన్ చేయాలనో మా సెంట్రల్ విహెచ్పి కమిటీ ఉంది, సంఘ అనుబంధ సంస్థలు ఉన్నాయి మాకు. బంగ్లాదేశ్లో మా యొక్క సంస్థ ఉంది, వాళ్ళ ఆలోచన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ముందుకు ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తాం.